Jai Sri Krishna. Welcome to our YouTube channel Anusha Mutyala. సో ఈ రోజు అయితే మేము జగదేవ్గుట్టకి వెళ్ళబోతున్నాం. అక్కడ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ టు వాచ్ టిల్ ది ఎండ్. ఓకేనా, చలో వెళ్ళిపోదాం. మేమైతే జగదేవ్గుట్టకి స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి నుండి జగదేవ్గుట్టకి జస్ట్ 30 minutes దూరం అంతే. ఈ వీడియో అయితే జగదేవ్గుట్ట పార్ట్ 1. జగదేవ్గుట్టలో ఎంతో పురాతనమైన టెంపుల్స్ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ లోనే మనం ఎక్కడ చూడనటువంటి టెంపుల్స్ జగదేవ్గుట్టలో ఉన్నాయి. సో అవన్నీ నేను ఒకటే వీడియోలో కవర్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తీస్తున్నా. సో ఇప్పుడైతే మనం జగదేవ్గుట్టలో చాలా ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమాన్ అన్నమాట. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా కొంచెం దూరం వెళ్ళిపోతే జగదేవ్గుట్ట కొండ అయితే వస్తుంది. హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఈ జగదేవ్గుట్టలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఫేమస్. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా జగదేవ్గుట్టకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ ని విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. సో గైస్, ఎట్ లాస్ట్ మనం అయితే టెంపుల్ కి వచ్చేసాం. పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇన్ని ఇయర్స్ లో నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. సో లోపల ఎలా ఉంది ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా, చలో పైకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ రోజు మాతో పాటు మా అన్నయ్య అలాగే వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. మా విక్కీ అయితే చాలా ఫాస్ట్ గా ఉరికిపోతున్నాడు పైకి. ఇక్కడ మనకు దాదాపు ఒక 100 steps అయితే ఉంటాయి. ఇవి ఎక్కి పైకి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇదే అన్నమాట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ జగదేవ్గుట్ట కొండ పైన అతి పురాతనమైన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ టెంపులే అన్నమాట. ఇక్కడ స్వామి వారికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టెంపుల్ లోకి ఎంటర్ అవుతూనే మనకు గడు స్తంభం అయితే కనిపిస్తుంది. దాని ముందు మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. స్వామి వారు ఎంతో ప్రశాంతమైన మొహం, ఎంతో ఆనందమైన మొహంతో కనిపిస్తారన్నమాట. ఆయన వెనక శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి ఎదురుగా స్వామి వారి వాహనం గరుడాల్వారు కనిపిస్తారు. నమస్కరించుకోండి. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అందరూ దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. డెఫినెట్ గా ఆ కోరికలన్నీ తీరుతాయి అని తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామి వారితో పాటు దశ అవతారాలను కూడా మనం దర్శించుకోవచ్చు. సైడ్ కి బొమ్మలు వేశారు కదా. ఆహా, స్వామి వారిని చూస్తుంటే నేనైతే ఇప్పటి వరకు తిరుపతికి వెళ్ళలేదు. స్వామి వారు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, కానీ ఇక్కడ స్వామి వారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ స్వామి వారితో పాటు శ్రీ గోదాదేవి అమ్మవారు అలాగే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ అడ్రస్ అలాగే టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. డెఫినెట్ గా చెక్ చేయండి. అలాగే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ స్వామి వారి చరిత్ర తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. పదండి తెలుసుకుందాం. గుడి విశిష్టత ఎవ్రీథింగ్ మనం పంతులు గారు మన పక్కనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకేనా. నమస్కారం పంతులు గారు, మీ పేరు? శేషు అమ్మ, శేష్ కుమారాచార్యులు. శేషు గారు, మీరు ఇక్కడ గుడి విశిష్టత ఎప్పటి నుండి ఉంది, టెంపుల్ ఇవన్నీ మీరు చెప్తారా? తప్పకుండా అమ్మ. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. భగవద్బాంధవులారా, ఈ గుడి ఈ దేవాలయం నిర్మాణం విరోధికృతనామ సంవత్సరం అంటే 1972లో మాఘమాసంలో పంచమి, వసంత పంచమి రోజు ప్రతిష్ఠించడం జరిగింది. సో 72లో స్వామివారికి విగ్రహం కట్టడం జరిగింది. 80లో అమ్మవార్లు కూడా రావడం జరిగింది. అయితే ఈ గుడి ఎవరు కట్టారు ఏంటి అంటే, పూర్వం ఒకప్పుడు ఈ గుట్ట మీదకి రావణ సౌకర్యం కానీ ఏదీ లేదు. మొత్తం దీన్ని జగద్గిరి గుట్ట అని ఇప్పుడు పిలుస్తున్నాం, కానీ అప్పట్లో జారుడు బండ అని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతాన్ని. అప్పట్లో ఎలా ఉండేది అంటే మొత్తం అడవి మధ్యలో చిన్న కొండ లాంటిదే ఉండేది.
మరి అక్కడ సౌకర్యం లేకపోవడంతో ఒక యోగానంద అనే స్వామి కుకట్పల్లిలో ఉండేవాళ్ళు. వాళ్ళు స్వామివారి వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఆయన చిన్న ఫోటో పెట్టుకొని స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒక రోజు ఆ యోగానంద స్వామికి కల్లో స్వామివారు చెప్పారనమాట, నేను ఇలా జగద్గిరుట్ట కొండపైన వెళుద్దాం అనుకుంటున్నాను, సో నాకు అక్కడ దేవాలయం ఏమైనా నిర్మిస్తారా అని. అయితే అని అనుకున్నాడు, నా ఆర్థిక స్తోమత బాగాలేదు స్వామి, మరి నీకు ఎలా నిర్మించాలి నేను అని అనుకుంటే అతని స్నేహితుడైన సికింద్రపురి కాస్మండికి చెందిన సోమయ్య పంతులు సందమ్మ అనే దంపతిని కలిసి నాకు ఇలా స్వామివారి స్వప్నంలో ఇలా చెప్పారు, మరి మీరేమైనా నిర్మిస్తారా అనుకుంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఈ కొండ అంతా చూసారే, ఇంత అడవిలో ఎక్కడ కడతాము గుడి, మన వల్ల అయ్యేటట్టు లేదు, నీటి సౌకర్యం కూడా లేదు కదా, అవ్వదు అనుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు రెండో కుమారుడికో మూడో కుమారుడికో ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు స్వామి చెప్పాడు, నీ కొడుకుకి ఆరోగ్యం బాగుండాలంటే జగద్గిరుట్ట కొండ పైన నా ఆలయం కట్టించు అని చెప్పి స్వప్నంలో చెప్పగానే వెంటనే స్వామి ఆదేశం ప్రకారం ప్రకారంగా ఈ కొండ పైన స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహాన్ని తమిళనాడులో ఉన్న తిరుచి నుంచి తీసుకొచ్చారు. ముందు 72 సంవత్సరంలో మాఘమాసంలో పంచమి రోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత దినదిన అభివృద్ధి చెందుకుంటూ అమ్మవారు కూడా 80లో సంవత్సరంలో వచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాఘమాసంలో వసంత పంచమి రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మీరు ఏదైనా కోరుకొని స్వామి ముడుపు కట్టి 41 రోజులు 108 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు. ఈయన సంతాన ప్రియుడు. సంతానం గురించి మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ జగద్గిరి గుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేయండి. జయ శ్రీమన్నారాయణ. సో ఇది అన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి చరిత్ర ఇక్కడ. ఇంతే కాదు, ఈ జగదీర్ గుట్టలో ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి, మీరు డెఫినెట్ గా చూడాల్సిందే. అది మీరు హైదరాబాద్ లో ఎక్కడ చూడనటువంటి టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2లో నేను అవన్నీ చూపిస్తాను. సో డెఫినెట్ గా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీరు గనక నా ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. జగదీర్ గుట్ట పార్ట్ 2 త్వరగానే వస్తుంది, కానీ మీరు చేయాల్సిన పని ఒకటే, లైక్, షేర్, కమెంట్ చేయండి. నేనైతే జగదీర్ గుట్ట పార్ట్ 2లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.